ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందాం. యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ ఎవరికైతే ఉంటుందో, అలాంటివి ఎవరైతే ఫేస్ చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళు చికెన్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇలా పాలకూర యాడ్ చేసి ప్రిపేర్ చేసుకోవడం అనేది చాలా రకాల బెనిఫిట్స్ని అందిస్తుంది. సో ఆయిల్ కొంచెం హీట్ అయింది. ఇందులో మనం హోల్ గరం మసాలా వేసుకుందాము. దాల్చిన చెక్క, యాలకులు, అలాగే లవంగాలు వేసుకుంటున్నాం. కొంచెం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాం. ఇలా ఉల్లిపాయ ముక్కలు కాస్త ఫ్రై చేసుకున్నాక టొమాటో ముక్కలు వేసుకుందాం. అగైన్ వైటమిన్ సి, చక్కటి ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్. సో పసుపు క్రుకుమెన్ ఉంటుంది, చాలా మంచిది, మన మూడ్ని కామ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మనం ఇందులోకి యాడ్ చేసుకుందాం పాలకూర. పాలకూరలో ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది అండ్ అలాగే ఐరన్ ఉంటుంది, చక్కటి ఫైబర్ ఉంటుంది, డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. వీటన్నిటితో పాటు మన మైండ్ని కామ్ చేసే ఆ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనకి పాలకూర వల్ల ఏంటంటే వాటిని కాస్త కంట్రోల్ చేయడానికి కూడా మనకి ఆకుకూరలు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అందులో ముఖ్యంగా పాలకూర బాగా హెల్ప్ చేస్తుంది. కాబట్టి పాలక్ చికెన్ అన్నది ఇలాంటి వాళ్ళకి, అంటే యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ ఫేస్ చేస్తున్న వాళ్ళకి పాలకూరతో తయారు చేసే వంటలన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఎస్పెషలీ చికెన్ తయారు చేసుకునేటప్పుడు ఇలా పాలకూర వేసి తయారు చేసుకోండి. సో పాలకూర వేసేసుకుందాం. పాలకూరని పేస్ట్ లాగా చేసి వేసుకోవచ్చు, అప్పుడు క్వాంటిటీ ఎక్కువగా తీసుకోవచ్చు. పాలకూర చికెనే కాదు, పాలక్ మనం పనీర్తో కూడా తయారు చేసుకుంటాం. వెజిటేరియన్స్ అయితే అలా కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడు మనం పాలకూరని బాగా ఇలా సాటే చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకుందాం కొంచెం ధనియాల పొడి అండ్ అలాగే కాస్త కారం, గరం మసాలా పౌడర్ అండ్ చికెన్ యాడ్ చేసుకుందాం. చికెన్లో కూడా మనకి చక్కటి ప్రోటీన్ ఉంటుంది. ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అన్నవి మనం తీసుకోవాలి. మన మజిల్ బిల్డ్ చేసుకోవాలి అన్నా, మనకి ఎక్కడైనా మజిల్ రిపేర్ అవ్వాలి అంటే కూడా ప్రోటీన్ చాలా అవసరం. కాబట్టి మనం ఇక్కడ చికెన్ యాడ్ చేసుకుంటున్నాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు యాడ్ చేసుకుందాం. ఇవన్నీ కాస్త ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఇందులోకి నీళ్లు పోసుకుందాం. ఇప్పుడు చికెన్ అండ్ పాలకూర చక్కగా ఉడకాలి, కొంచెం టైం పడుతుంది, కాస్త వెయిట్ చేద్దాం. సో ఎంతవరకు వచ్చిందో చూద్దాం. సో బాగా కుక్ అయింది. కొంచెం నిమ్మరసం వేసుకుందాం. అగైన్ వైటమిన్ సి, సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. పైనుంచి కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసుకుందాం. పాలక్ చికెన్ రెడీ అయిపోయింది.
పాలక్ చికెన్ కి కావలసిన పదార్థాలు: చికెన్ 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1/2 టీ స్పూన్, గరం మసాలా పొడి 1/2 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పాలకూర 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, యాలుకలు 2, లవంగాలు 2, దాల్చిన చెక్క 2, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఫ్రెష్ క్రీమ్ 1 టీ స్పూన్, నూనె 1/2 టీ స్పూన్. పాలక్ చికెన్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కొద్దిగా నూనె వేసుకొని మసాలా దినుసులు వేసి ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పసుపు, పాలకూర, ధనియాల పొడి, కారం, గరం మసాలా పొడి, ఉడికించిన చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకొని తగినంత ఉప్పు వేసి కొన్ని నీళ్లు పోసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని ఫ్రెష్ క్రీమ్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పాలక్ చికెన్ రెడీ.